చదువుల తల్లికి సరస్వతి నిలయంగా మారిన కాకతీయ ఒలింపియాడ్ స్కూలు మా రికార్డుల మూత మోగించింది. అటు ఇంటర్తో పాటు ఎస్ఎస్సి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించి రాష్ట్ర స్థాయిలో అనేక ర్యాంకులు సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల ఎట్లా అనుకుంటున్నాము? చాలా హ్యాపీగా ఇంకా ప్రౌడ్గా ఉంది. టీచర్స్, పేరెంట్స్, స్కూల్, ఫ్యామిలీ అందరి సపోర్ట్ వల్లనే అచీవ్ చేయగలిగాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ దట్స్ థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈరోజు ఈ ర్యాంకు సాధించడంలో ఎంత కష్టపడ్డావు? ఎందుకంటే ఈరోజు టీచర్లతో పాటు నువ్వు చదువులో ఎట్లా ముందుకు రాణించావమ్మా? School they conducted various exams starting from December. So these exams walla I could realize my mistakes and also like నాకు వీక్ అనిపించిన టాపిక్స్ దగ్గర నేను ఐ ట్రై టు ఇంప్రూవ్ అండ్ దీస్ హెల్ప్ మీ అచీవ్ ద గుడ్ మార్క్స్. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటమ్మా నీకు? I want to become a good doctor and I've already took admission. I took BPC. మీరు చెప్పండి సార్, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో మీ పాప మొదటి ర్యాంకు సాధించింది. ఈ సాధించడం పట్ల ఎట్లా మీరు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ అవర్ గర్ల్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ నిజామాబాద్ లైక్ ప్లేస్ నుంచి మనం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అండ్ ఇన్ దిస్ మనకు స్కూల్ టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. వాళ్ళ కృషి ఉండడం వల్లనే తను ఈ స్థాయికి కూడా రావడం జరిగింది. కాబట్టి వెరీ హ్యాపీ విత్ ద స్కూల్ ఆల్సో. మేడం మీరు చెప్పండి, ఎందుకంటే ఈరోజు మీ పాప ఇంత మొదటి ర్యాంక్ సాధించింది, ఎందుకంటే చదువుతో పాటు ఇంట్లో కూడా మీకు వెసులుబాటు అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుంది. ఈరోజు ర్యాంక్ రావడం పట్ల ఎట్లా మీరు ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగా చదివేది, రోజు కంప్లీట్ చేసుకుంటుంది తను. స్కూల్ వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ. ప్లానింగ్ ఉంటుంది తనకి ఎప్పుడు కానీ, తను కంప్లీట్ అయ్యాకే బయటికి వచ్చేది ఏది కానీ. సో ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈరోజు చదువులో రాణించిన వారు సైతం ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వారు తమ ప్రతిభను సైతం చాటుతున్న పరిస్థితి చూస్తాం. ఎందుకంటే సుమారు మనం 10 మంది ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని, కీర్తిని నిజామాబాద్ జిల్లాను చేశారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే అనేక మంది ఇక్కడ వస్తున్న సందర్భాల్లో ఇక్కడ విద్యార్థులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెప్పమా, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించిన బట్టి ఎట్లా ఉంది నీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ మూమెంట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఎ KOI స్టూడెంట్. ఎట్లా చదువుకోవడంలో ఇటు విద్యార్థులకు, స్టూడెంట్స్కు ఇక్కడ అధ్యాపకులు ఎట్లా నీకు సహకరించారు? They were very helped and carefully look after the topper students in our class and they were always agreed to solve the doubts of my in various subjects. సో ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెప్పండమ్మా, ఈరోజు మీరు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన ర్యాంకును సాధించారు. ఈ KOISకు సంబంధించిన పాఠశాలలో ఎట్లా అనిపిస్తుంది? Sir, I feel really happy. My hard work has paid off. My family has supported me in everything. The patience, motivation and mentorship of my teachers, it's all because of that. ఇక్కడ పేరెంట్స్తో పాటు మీకు అక్కడ పేరెంట్సే కావచ్చు, విద్యార్థులకు, ఉపాధ్యాయులే కావచ్చు, ఎట్లా మీకు చదువులో ముందుకు తీసుకెళ్లారు? Sir, my parents always motivated me in studying and in all they encouraged me in doing everything. And also the teachers have helped me in, moving forward. सो नेक्स्ट फ्यूचर हाउ क्या करना चाह रहे हैं? क्यों बोलते आज स्टेट में एक अच्छा रैंक अब ले लिए, नेक्स्ट फ्यूचर क्या बनना चाह रहे हैं आप? Sir, I want to be a great engineer and I want to help India prosper. సో ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఇక్కడ వారు తమ అనుభవాలను వ్యక్తం చేస్తున్నారు. అనుభవాలతో పాటు వారు విద్యార్థులతో దాగి ఉన్న ప్రతిభను సైతం ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో తీసుకోవడానికి తాము సైతం శాయశక్తులా ముందుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ విద్యార్థి ఉన్నాడు. చెప్పమ్మా, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించావు. ఈ ర్యాంకు సాధించడంలో ఎట్లా నువ్వు కృషి? చాలా బాగా అనిపిస్తుంది అంతే. ఇట్లా ఇప్పుడు ఉపాధ్యాయులు కావచ్చు, ఇక్కడ పేరెంట్స్ కావచ్చు, ఎట్లా నీకు ప్రోత్సహించారు చదువులు? వాళ్ళు హెల్ప్ చేసిండ్రు ఎన్నో, అంటే ప్రాబ్లమ్స్ చేయడంలో. సో వాళ్ళ క్రెడిట్ అయితే వాళ్ళకి. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ముందుకు పోయినావు? మరి అంత ప్రాబ్లమ్స్ ఏం రాలే కానీ వాళ్ళ వల్లనే ముందుకెళ్ళి.
సో ఏది ఏమైనా ఈరోజు ర్యాంకుల పంట మోగిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాకతీయ ప్రపంచం అంటే మామూలు ప్రపంచం కాదు, అటు ఇంటర్లోనే కాదు, ఇటు ఎస్ఎస్సిలో సైతం తమ ప్రపంచాన్ని సృష్టించింది. ఈరోజు చెప్పమ్మా, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో నువ్వు ఒక మంచి ర్యాంకు సాధించినావు. హౌ ఈజ్ ఫీలింగ్? ఐ ఫీల్ హ్యాపీ సార్. అంతే. సో చదువుకోవడంలో ఎట్లా నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ ఏంది, ఏం చేయాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్ చేస్తా ఇంటర్మీడియట్ తర్వాత. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎట్లా నీకు ప్రోత్సహించింది చదువులు? ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలో చెప్పాను. సో ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ మనోభావాలను వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించిన డైరెక్టర్లు సైతం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎందుకంటే ఇటు రాష్ట్ర స్థాయిలో ఒక కాకతీయ విద్యా సంస్థల్లో కేవైసీ అనేది ఒక ప్రపంచాన్ని సృష్టించింది. సుమారు 10 ర్యాంకులు ఉంటే అది మామూలు మాట కాదు. ఫస్ట్తో పాటు అనేక ర్యాంకులు సాధించడం ఎట్లా ఫీల్ అవుతారు మేడం? వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. అచీవ్మెంట్ ఇదంతా నేను మా ప్లానింగ్కి స్టాఫ్కి డెడికేట్ చేస్తాను. అండ్ అఫ్ కోర్స్ ఆల్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఆల్ అవర్ పేరెంట్స్ హూ హ్యావ్ గివెన్ ఫ్రీ హ్యాండ్ టు మౌల్డ్ అవర్ స్టూడెంట్స్. సో దిస్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి అండి. సో ఈ చదువులో ఈరోజు ఇంతమంది ర్యాంకులు సాధించారు కదా మేడం, వాళ్ళకి ఎట్లా అంటే మనకు చదువుతో పాటు చదువులో నైపుణ్యాన్ని ఎట్లా ఇచ్చారు మేడం? సో టు అచీవ్ ఎనీథింగ్ వాట్ వీ రిక్వైర్ ఇస్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ పిల్లలకి కాన్ఫిడెన్స్ని మనం బూస్ట్ చేయగలగాలి. మేము చేయగలము అనే కాన్ఫిడెన్స్ని వాళ్ళలో బిల్డ్ చేస్తే దే విల్ బీ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ అని యాజ్ అ డైరెక్టర్ నా ఫీలింగ్. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాలి అంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ పెట్టి ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు డూ అనే ఒక ఫీలింగ్ని ఫస్ట్ వాళ్ళల్లో మనం ఇన్కల్కేట్ చేయాలి. సో అలా చేయాలి. అలా చేయడానికి ఎర్లీగా సిలబస్ కంప్లీట్ చేయడము, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడము, రెగ్యులర్గా టెస్ట్ పెట్టడము అండ్ టెస్ట్తో పాటు ఎక్కడ వాళ్ళు ల్యాగ్ అవుతున్నారు, ఏ రీజన్తో ల్యాగ్ అవుతున్నారు అనేది చైల్డ్ టు చైల్డ్ ఎగ్జామిన్ చేసి కౌన్సిల్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ వచ్చాయి అనేది మా ఒపీనియన్. సో థ్యాంక్ యూ మేడం. ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రామోజీ సార్ ఉన్నారు. అసలు వాస్తవంగా కేవైఎస్ అంటే రామోజీ సార్ ఆ కేవైఎస్ని ఒక ఉన్నత స్థానంలో దించి విద్యార్థులను తనకంటూ ఒక ప్రతిభా పాఠాలు నేర్పుతూ ముందుకు పోతున్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఒక మంచి మన కేవైఎస్ అనేది ర్యాంకులు సాధించింది, ఎట్లా ఫీల్ అవుతారు మీరు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే కేఓఎస్ అనే కాదు, ఏ వింగ్ నుంచి తీసుకున్నా, మన జేఈ మెయిన్స్ తీసుకున్నా కానీ, ఇంటర్మీడియట్ తీసుకున్నా కానీ, 10th కానీ తీసుకున్నా కానీ, ఎక్కడ చూసినా కానీ మాకు అంత మంచి ర్యాంక్స్ రావడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ. బికాస్ నాట్ బికాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ర్యాంక్స్, వీఆర్ హ్యాపీ బికాస్ వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ విజన్. ఏంటి అంటే వీ వాంటెడ్ టు హ్యావ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ విత్ ఆల్ ది యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ వీ బిల్డ్ ద స్కూల్ ఫ్రమ్ స్క్రాచ్ విత్ దట్ విజన్. అండ్ ఇవాళ చూస్తున్నప్పుడు ఏంటి అంటే చాలా రోజులు 10 out of 10 నుండి మిగతా అన్నిట్లో కనపడ్డాయి, కానీ దీంట్లో ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ మేము మరి స్టేట్లో టాప్ ఉన్నామా లేదా అనేది మాకే అర్థం కాలేదు, అన్ని 10 out of 10. కానీ ఇవాళ మాకు అది కనపడేసరికి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కరిక్యులం అండ్ ఆల్ అవర్ టీచర్స్ అండ్ వీ టేక్ ఇట్ యాజ్ ఎ టెస్టమెంట్ దట్ ఇన్ని రోజుల వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అండ్ ఇట్ రియల్లీ వర్క్డ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దాంట్లో అసలు ఆలోచనకి ఏం లేదు. బికాస్ అవర్ స్టూడెంట్స్, అవర్ పేరెంట్స్ అండ్ ఎవ్రీ వన్ వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ అ సింగులర్ లైన్ టు అచీవ్ ఇట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మనం చూసినాం సార్, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ర్యాంకుల పంట మాత్రం కాకతీయ కేవైఎస్ మాత్రం ముందుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటర్లోనే కావచ్చు, ఇటు ఎస్ఎస్సీలో కావచ్చు, అన్ని రంగాల్లో ముందుంది. సో విద్యార్థులకు మీరు చదువులో ఎట్లా మీరు క్రమశిక్షణ ఎట్లా ఉంటుంది? విద్యార్థులకు చదువులో క్రమశిక్షణ కంటేనండి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని వీ థింక్ అబౌట్ దట్ థింగ్. ఎందుకంటున్నానంటే ఎందుకు చదవాలి అని పిల్లవాడి సైడ్ నుంచి ఆలోచిస్తే యూ విల్ గెట్ ది మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్. ఎందుకంటే ఒక 8th or 9th పిల్లోడిని తీసుకొని నువ్వు చదువు నాన్న రేపు కెరీర్లో నీకు చాలా బాగుంటుంది అంటే వాడికి అర్థం కాదు. వాట్ ఈజ్ ఇట్ విచ్ ఈస్ ఛాలెంజింగ్ హిమ్ అంటే నార్మల్ బట్టి పట్టే విధానంలో వాడు ఛాలెంజ్ అవుతాడా, లేదా ఒక ఫౌండేషన్ లెవెల్ మెటీరియల్ తీసుకొని ఒక ఇంటర్మీడియట్ లెవెల్ కాలేజ్ లెక్చరర్స్ వచ్చి ఆ కైండ్ ఆఫ్ అకాడమిక్స్ని వాళ్ళకి చెప్పగలిగితే, అంటే నార్మల్గా ఇంటర్మీడియట్ కాలేజ్లో జేఈ మెయిన్స్ సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ని స్కూల్ లెవెల్లోనే వీళ్ళు చేయడం వల్ల ఏంటి అంటే అకాడమిక్స్ మీదనే ఇంట్రెస్ట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. బికాజ్ యూ కాంట్ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద చైల్డ్ అన్లెస్ యూ ఛాలెంజ్ హిమ్. పిల్లలకి ఏంటి అంటే యూ హ్యావ్ టు ఛాలెంజ్ దర్ ఇంటెలిజెన్స్, యూ హ్యావ్ టు ఛాలెంజ్ దేర్ థింగ్స్. అన్లెస్ యూ ఛాలెంజ్ ఇట్ ఇన్ ఎ కరెక్ట్ వే విత్ కరెక్ట్ ట్రైనింగ్ యూ కాంట్ క్రియేట్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్. వన్స్ ఆ స్టడీస్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత అది ఆ స్ట్రీమ్ ఈ స్ట్రీమ్ అంటూ ఏముండదు. ఎందుకంటే పిల్లవాడు బట్టి కొట్టడం ఆపి తన బ్రెయిన్ని యూజ్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతాడో ఏ ఎగ్జామ్లో అయినా కానీ అదే రిజల్ట్ వస్తుందనే బేసిక్ ఫండాతోనే వీ హ్యావ్ క్రియేటెడ్ ఫౌండేషన్ యాజ్ ద బేసిక్ పిల్లర్. అండ్ అక్కడి నుంచి ఐఐటి నీట్ ఫౌండేషన్ నుంచి వీ హ్యావ్ పిక్డ్ అప్
ఎవ్రీ సార్ట్స్ ఆఫ్ థింగ్. అది చూసుకున్నట్టయితే ఏంటంటే ఒక హార్డ్ క్వశ్చన్ వేరే పిల్లలకి హార్డ్ క్వశ్చన్ అనిపించింది, కేఓఏ స్టూడెంట్కి అంత హార్డ్ అనిపించదు. ఎందుకంటున్నానంటే అంతకంటే హార్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ తన క్లాస్లో సాల్వ్ చేసేసి ఉంటాడు కాబట్టి దట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అండ్ దట్ వీ థింక్ ఇస్ ద మేజర్ అచీవ్మెంట్ వై దే హ్యావ్ పుష్ బ్యాక్. ఎందుకంటే ఒక 2 ఆన్సర్లు బట్టి కొట్టడం కాకుండా ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి, జేఈ మెయిన్స్ పేపర్ ఉంది, ఇది సాల్వ్ చేయాలన్నప్పుడు పిల్లవాడికి దాని మీద ఇంట్రెస్ట్ పెరగడం జరుగుతుంది. దట్ హెల్ప్డ్ ఏ లాట్ అని నేను అనుకుంటున్నాను. రాదర్ దాన్ డిసిప్లిన్ అండ్ ఫోర్సింగ్ కంటే కూడా దట్ హెల్ప్డ్ ఏ లాట్. పిల్లలకి ఆ ఛాలెంజ్ ఇచ్చి ఫ్రీడమ్గా వాళ్ళని వదిలేస్తే ఐ థింక్ దే విల్ సక్సీడ్ అనేది దట్ ఈస్ ద మేజర్ ఒపీనియన్ విచ్ ఐ హ్యావ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూస్తున్నాం ఎందుకంటే కేవైస్లో ఈరోజు విద్యార్థులు తమ ప్రపంచాన్ని చాటారు. ఎందుకంటే ఈరోజు రామోజీ సార్తో పాటు తేజస్వి మేడం ఎప్పటికప్పుడు విద్యార్థుల క్రమశిక్షణతో పాటు చదువులో నైపుణ్యాన్ని పెంపొందే దిశగా ఎప్పటికప్పుడు ముందుకు పోతుంటారు. ఈ రకంగానే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక పరుగుల వరద మోగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక రంగాలతో పాటు ఈరోజు ఇంటరే కావచ్చు, ఇటు ఎస్ఎస్సిలో ప్రపంచాన్ని సృష్టించి ఇటు రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాను ఒక ఉన్నతమైన స్థానాల్లో నిలిపేందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఇక్కడ స్థానిక విద్యా కళాశాలకు సంబంధించిన డైరెక్టర్లు సైతం చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారత డిజిటల్ న్యూస్, నిజామాబాద్.